ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే a sum of rupees 730 was divided among A, B and C in such a way that A gets rupees 3, then B gets rupees 4, and if B gets rupees 3.5, then C gets rupees 3. The share of B exceeds that of B అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏకి బీకి కంపారిజన్ ఇచ్చాడు. ఏమని ఏకి బీకి కంపారిజన్ ఏమి ఇచ్చాడంటే ఏ 3 రూపీస్ తీసుకుంటే బి 4 రూపీస్ తీసుకుంటాడు. అలాగే బీకి సికి కంపారిజన్ ఇచ్చాడు. బి 3.5 రూపీస్ తీసుకుంటే సి 3 రూపీస్ తీసుకుంటాడు. సో దీన్ని సింప్లిఫై చేస్తే 7/6 అవుతుంది అనమాట. సో మనకి A:B:C అనుకుందాం. 3/4 7:6. ఇది 21:28:24. ఇది ఇంకా సింప్లిఫై చేయలేం కాబట్టి ఈ రేషియో అనేది ఇంతే అనమాట. సో ABC నేను ఇది 21x రూపీస్ తీసుకున్నాడు, 28x రూపీస్ తీసుకున్నాడు, 24x రూపీస్ తీసుకున్నాడు అని అనుకుంటే ఈ టోటల్ మనకి ఎంత ఏమని తెలుసు 21x + 28x + 24x = 730. 73x = 730. 73 ones ఇది 10s. సో x = 10 అనేది వచ్చిందనమాట. కానీ మనకి ఏం కావాలి ద షేర్ ఆఫ్ B exceeds దట్ ఆఫ్ B అన్నాడు. అంటే B C కన్నా ఎంత ఎక్కువ తీసుకున్నాడు అనేది. సో B - C చేస్తే 28x - 24x ఇది 4x అవుతుంది. 4 × 10 = 40 అవుతుంది అనమాట.